అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే దిశగా పార్లమెంట్ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పార్లమెంట్ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలకు మనోధైర్యం నింపేందుకు చేసింది. ముఖ్యంగా రాష్ట్రానికి, జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా కార్యకర్తలకు అండగా ఉంటాం, గెలిపించుకొని తీరుతాం, కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అంటారు. ముఖ్యంగా ఆ నేతలు ఏమన్నారు, ఏ నేత ఎలాంటి కార్యకర్తకి అభయం ఇచ్చారు, ఎలా వారిని గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు, ఆర్టీ ప్రత్యేక కథనంలో చూద్దాం. మీరందరూ కూర్చొని ఈ రోజు వాస్తవానికి చాలా మంది కార్యకర్తలు ఇక్కడ మేము మా కష్టాలు చెప్పుకుంటాం, మా వాస్తవాన్ని మా నాయకులకు పిలిపిస్తామని వచ్చారు. కానీ దయచేసి ఇక్కడ ఎవరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. తొందరలోనే ప్రతి నియోజకవర్గ స్థాయి మీటింగ్లు పెట్టి అక్కడ ఎవరి సమస్యలు ఉన్నా అవన్నీ వినడానికి మన నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. దయచేసి అన్న ఈ విషయాన్ని అయితే మీరు కంపల్సరీ స్థానిక సంస్థలు మనం ముందుకెళ్ళాలంటే జిల్లాలో ఉన్న నాయకత్వం అంతా ఒక దగ్గర కూర్చొని రోజు 2 నియోజకవర్గాల చొప్పునైనా 2 రోజులు కూర్చోగలిగితే మాత్రమే రేపు మనం వేదిక మీద నుంచి మాట్లాడినంత ఈజీగా కార్యకర్తలలో లేదు. కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారు. వాటిని మనం నివృత్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే ఇది బహిరంగంగా వేదిక కాబట్టి ఇక్కడ మనం ఎవరు మాట్లాడకూడదు. అందరూ కూడా దయచేసి, ఎందుకంటే మనం అన్నదమ్ములం, నా మీద మీకు, మీ మీద నాకు ఎవరికి ఇక్కడ కోపాలు లేవు. మీ చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఈ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం, సభాముఖంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాట్లాడుతుందో నాది. కాకపోతే మనం చాలా మంది వచ్చారు. మనం గెలిచిన తర్వాత చాలా మంది టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు మన పార్టీలోకి వచ్చారు. మనమే ఆహ్వానించినాం వాళ్ళను కూడా ఒక కన్నేసి చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఎవరైతే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినో వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అయినా ఇంకా చాలా మంది అక్కడక్కడ కొంచెం మిగిలి ఉన్నారు. ఊళ్ళల్లో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళందరూ కూడా మీకు అందరూ నేను కోరుకునే ఏంటంటే ఎవరైనా మనకు పనికొస్తారు అనుకుంటే ఇంకా వాళ్ళని ఇంకా జాయిన్ చేసుకుందాం. మీరు వాళ్ళతో వీళ్ళతో అనకండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అన్కండిషన్ గా ఎవరికి కూడా మనం ఏం ప్రామిస్ అయ్యామో అన్కండిషన్ గా వాళ్ళు జాయిన్ అయితేనే జాయిన్ చేసుకుంటాం. కాబట్టి మనకు బలపడతాము, ఇంకా మనం ఇంకా లాభం అవుతుంది. వాళ్ళ ద్వారా ఒక 10 ఓట్లు వస్తాయి అనుకుంటే తప్పకుండా వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకుందామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రోజున ఈ వేదిక పైన మేము కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇలా మాకు పదవులు వచ్చినాయంటే దానికి కారణం మేము కాదు, దానికి కారణం మీరే. కాంగ్రెస్ జెండాను భుజాలు వేసుకొని గడచిన 10 సంవత్సరాల పాటు నిరంకుశంగా నానా రకాల ఇబ్బందులు పెట్టి బోగస్ కేసులు పెట్టి టార్చర్ చేసిన తర్వాత కూడా పట్టువదలి విక్రమార్కుల్లాగా కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈనాటికి కూడా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిందంటే మీ యొక్క పట్టుదల వల్లనే ఈరోజు నీ పరిస్థితి వచ్చింది. అట్లనే రెండవది, మరి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ 10 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి అంటే సరే, ఇప్పుడు సమస్యలు వస్తాయి. ఇద్దరు మిత్రులు మాట్లాడారు, కొందరు ఓడిపోయిండొచ్చు, కొందరు టికెట్ రాకపోయిండొచ్చు. మనం గమనించాల్సిన ఒకటే, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పదవులు ఆశించే వాళ్ళు అందరూ కూడా 30-40 సంవత్సరాల వయసు వాళ్ళే. అవునా? 60-70 సంవత్సరాల వయసు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఖచ్చితంగా సందర్భం వస్తుంది. ఒకరికి ఒక పదవి రావచ్చు, ఒకరికి ఇంకో పదవి రావచ్చు, ఒకరికి ఒకసారి రావచ్చు, ఇంకోసారి రావచ్చు. ఖచ్చితంగా ఆ సందర్భం వస్తుంది. రెండవది, ఈ రోజున మీరు 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. సరే, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కావచ్చు గెలిచినవచ్చు. అయినా కూడా నిజంగా ఏ పట్టుదలతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిండ్రో అదే పట్టుదలతోటి
రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎందుకంటే మిమ్మల్ని కూడా మీకు కూడా పదవులు తేవాల్సిన పదవులు రావాల్సిన బాధ్యత మా పైన ఉంది. మరియు మీ అందరికీ ఒక ఆలోచన ఉంది, మా కష్టపడ్డం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎస్, మీ కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 10 సంవత్సరాలు మీరు ఏ రకంగా అనుభవించినారు, పోలీసు లాఠీ దెబ్బలు, ఎండలో, వర్షాకాలంలో, చలికాలంలో రోడ్ల మీద కూర్చున్నారు. మనమందరూ జెండాలు బట్టి మోసినాం. కాంగ్రెస్ వచ్చింది, కానీ కొందరికి అధికారం వచ్చింది. మన జిల్లాలో 5గురికి చైర్మన్లకు వచ్చినారు, కానీ కొంత కార్యకర్తలకు ఏముంది అంటే అయ్యో వాళ్ళకి వచ్చింది మాకేముంది, మేమేంది బాబు, దశాల వారీగా వస్తాయి. ఇక వచ్చే ఎలక్షన్ మీది, పండుగ మీది. ఇప్పుడు మీరు మా గురించి కష్టపడ్డాడు, గవర్నమెంట్ తెచ్చినారు. ఇప్పుడు మేము కష్టపడాలా, మీకు ఆర్థికంగా సాయం చేయాలా, అన్ని విధంగా చేసి మేము లేపాలా. अब हमारा काम है कि आपको जिताना, आपको मदद करना, और आपको हम म्यूनसिपल कॉर्पोरेशन में कॉर्पोरेटर देखना है, काउंसलर देखना है, ZPTC देखना है, MPTC देखना है, सरपंच देखना है, कोऑपरेटिव बैंकों में देखना है, एग्रीकल्चर मार्केटों में देखना है. आपको अब देखना, अब असल इम्तिहान आपका है. నేను ఎక్కడ కార్యకర్తల సమావేశం పెట్టినా గట్టి స్వరంతో చెప్పే మాట, మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారం వల్ల, మీ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కైనా, మేమందరికీ పదవులు వచ్చినా మీ కాయ కష్టం వల్లే. 10 ఏళ్ళు మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ హింస, మీ ఓర్పుతోనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ అందరికి కూడా ధన్యవాదములు. మిత్రులారా, ఇవాళ నిజామాబాద్ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలు బాధ్యంగా చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. 1 కాదు, 2 కాదు. అది రైతుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, శాంతి పద్ధతులు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, అన్నిట్లా కూడా వారు 10 ఏళ్లలో ఎంత చేశారో అంతగా మిన్నగా మనం చేశాం. కానీ చెప్పుకోలేకపోతా ఉన్నాం. కారణం అక్కడక్కడ కొంత నిరాశ. మా షబీర్ అలీ గారు చెప్పినట్టుగా కార్యకర్తల్లో కొంత నిరాశ ఉన్నమాట వాస్తవం. పదవుల్లో మీరే ఉన్నారు, మా పరిస్థితి ఏంటని. రేపు జరగబోయే పండుగ మీది, స్థానిక సమరం మీది, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ బోర్డులో చైర్మన్లు, డైరెక్టర్లు మీరే అవుతారు. అన్నింటా కూడా మిమ్మల్ని ఆదుకునే సమయం వచ్చింది. ఓపిక ఉండాలి. 35 ఏళ్ళు పట్టింది నాకు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడానికి. అది ఓపిక పడితే అందరికీ, ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి దక్కుతాయి. నేను ఇక్కడ శాసనసభలకి, ఇన్ఛార్జీలకి చెప్తా ఉన్నాను. చాలా చోట్ల మనం గెలిచాం, చాలా చోట్ల గెలిచి ఓడాం. ఏదైనా కార్యకర్తల సహకారం వల్లే, వారి వల్లే మనకు ఓట్లు వచ్చాయి. మీ కళ్యాణం వారు చేశారు, వారి కళ్యాణం మీరు చేయాలి, ఇప్పుడు మనం చేయాలి. మిత్రులారా, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అన్నింటా కూడా మీకు వెన్నుదండుగా ఉండి గెలిపించుకునే బాధ్యత మాది. ఇక్కడ ఇన్ఛార్జీలది, ఇన్ఛార్జ్తో పాటు ఉన్న స్థానిక నాయకులది. పోటీ చేసిన ఇన్ఛార్జీలు ఇవాళ చాలా మంది ఉన్నారు జిల్లాలో. మీకు ఒక పెద్ద బాధ్యత అది. అది బాధ్యతే కానీ మీరు సర్వం కాదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సర్వం ఎప్పుడవుతారు? స్థానికంగా ఉన్న నాయకులందరినీ కలుపుకుంటే మీరు సర్వం అవుతారు. ఫలితాలు వస్తాయి. ఫలితాలు వస్తేనే మీకు పేరుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.
జెండా మోసిన కార్యకర్తలకు మేము గెలిపించుకుంటామని చెప్పి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పూర్తిగా నేతలందరూ కార్యకర్తలకు అభయమిచ్చారు. స్థానిక సంస్థలే ధ్యేయంగా ముందుకెళ్ళాలి. రానున్న స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, నగరపాలక సంస్థలు వీటన్నింటినీ కూడా పూర్తిగా మేము కార్యకర్తల్ని గెలిపించుకుంటాం. ప్రతి ఒక్క కార్యకర్త జెండా మోసిన కార్యకర్తనే మాకు ముఖ్యం. ఆ జెండా మోసిన కార్యకర్తలందరూ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. అందువల్లనే ఇప్పటి వరకు మమ్మల్ని గెలిపించారు, మేము అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదే అంటూ కార్యకర్తలకు అభయమిచ్చారు. మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పూర్తిగా పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు మరింత కాంగ్రెస్ పార్టీ బలం చేకూరాలనే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తలే మాకు వెన్నుదన్ను, కార్యకర్తలు లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తలు ముఖ్యం, ఆ కార్యకర్తలకు ఎప్పుడో ఒకసారి పనులు వస్తాయి. నేను ఇక్కడి వరకు ఎదగడానికి 35 సంవత్సరాలు పట్టింది. 35 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను. అలాగే కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నేతలందరికీ కూడా పదవులు వస్తాయి, ఏదో ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ గుర్తుపెట్టుకుంటుంది, అందరికీ పదవులు వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. మీ అందరినీ స్థానిక సంస్థలో గెలిపించుకునే దిశగా మా ఉద్దేశం అని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన పిసిసి అధ్యక్షులు, జిల్లాకు సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.